ఆషాఢం ధరలకే శ్రావణంలో గుడివాడ ఎస్వీఆర్ బ్రదర్స్ లో శ్రావణం కేజీ సేల్. ఎంత కొంటే అంత ఉచితం. ప్రత్యేక కౌంటర్ లో మాత్రమే. కేజీ 499 రూపాయలు, కేజీ 599 రూపాయలు, కేజీ 699 రూపాయలు. శ్రావణ మాస పెళ్లి సందల్లో ఎస్వీఆర్ బ్రదర్స్ లో పట్టు చీరల పర్వళ్ళు. పట్టు చీరలపై 20%, 30%, 50% డిస్కౌంట్. వివాహాది శుభకార్యాలకు కావలసిన అన్ని రకాల వస్త్రాలపై 10% to 50% డిస్కౌంట్. 3 pieces డ్రెస్సెస్ పై 10% to 50% డిస్కౌంట్. వెస్ట్రన్ వేర్ పై 10% to 50% డిస్కౌంట్. మెన్స్ వేర్ పై సూటింగ్ షర్టింగ్స్ పై 10% to 50% డిస్కౌంట్. హ్యాండ్లూమ్స్ పై 10% to 50% డిస్కౌంట్. కిడ్స్ వేర్ పై స్పెషల్ ఆఫర్ 10% to 50% డిస్కౌంట్. ఆషాఢం ధరలకే శ్రావణంలో ఎస్వీఆర్ బ్రదర్స్, లక్ష్మీ కాంప్లెక్స్, నెహ్రూ చౌక్, మెయిన్ రోడ్, గుడివాడ. నమస్తే, వెల్కమ్ టు వినిస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. గత రోజు రాత్రి కురిసిన భారీ వర్షానికి నీటి మునిగిన గుడివాడ బస్టాండ్. ప్రయాణికుల ఇబ్బందులు తెలుసుకుని హుటాహుటిన బస్టాండ్కు చేరుకున్న ఎమ్మెల్యే. సమస్యను పరిష్కరించేందుకు సహకరించాలని ఫోన్ ద్వారా ఆర్టీసీ చైర్మన్ కోరిన ఎమ్మెల్యే. ఆర్థిక పరిస్థితుల ద్వారా మస్కట్ వెళ్లి ఇబ్బందులు పడుతున్న మహిళలను సురక్షితంగా కుటుంబ సభ్యుల వద్దకు చేర్చిన ఎమ్మెల్యే వెనగండ్ల. కన్నీటితో ఎమ్మెల్యే వెనగండ్ల రాముకు మంత్రి నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపిన బాధిత మహిళ. ఎమ్మెల్యే వెనగండ్ల రాముడు కలిసి తమకు న్యాయం చేయాలని కోరిన బేతవోలు చెరువుగట్టుపై నివాసం ఉంటున్న నివాసులు. అభివృద్ధికి ఆటంకం లేకుండా సహకరించాలని, ఎవరికి అన్యాయం జరగకుండా చూస్తానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే రాము. గత రోజు కురిసిన భారీ వర్షానికి గుడివాడ బస్టాండ్ పూర్తిగా నీటి మునిగి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకున్న శాసనసభ్యులు వెనగండ్ల రాము హుటాహుటిన గుడివాడ బస్టాండ్ కు చేరుకొని బస్టాండ్ దుస్థితిని పరిశీలించడం జరిగింది. వెంటనే అధికారులకు ఫోన్ చేసి బస్టాండ్ వద్దకు రావాలని సూచించి సమస్యను పరిష్కరించే విధంగా చూడాలంటూ ఆయన ఆదేశించారు. గత రోజు సాయంత్రం కురిసిన భారీ వర్షానికి గుడివాడ బస్టాండ్ పూర్తిగా నీటి మునగడంతో రోడ్ల మీద బస్సును నిలిపివేయడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడటం జరిగింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బస్టాండ్ వద్దకు చేరుకుని వాస్తవ పరిస్థితులను ఆర్టీసీ చైర్మన్ కొనగల నారాయణకి వీడియో కాల్ చేసి వివరించడం జరిగింది. ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు సహకరించాలని, పూర్తి స్థాయి నిర్మాణం జరిగే లోపు తాత్కాలికంగా బస్టాండ్ లో ఎత్తైన ప్లాట్ఫామ్లు నిర్మించాలని కొనగల నారాయణ కోరటం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత పాలకుల తప్పిదాల వల్ల నేటికి నియోజకవర్గంలో ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని తెలియజేశారు. పొట్టిసాయి బస్టాండ్ నిర్మాణం చేపట్టే లోపు ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా తాత్కాలిక నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని చేశారు. అదేనా చెబుతుంది, అడిగేది మిమ్మల్ని చూడ నాకు అంత అంతలో అవుతుందో మోకాళ్ళు దాటిపోతుంది. కొద్దిగా మీరు వెంటనే కొంచెం పూనుకోవాలి ఇమీడియట్గా. జనాలు అందరూ పాపం చూడండి, అక్కడ మొత్తం అంత రోడ్డు మీద ఎక్కాల్సి వస్తుందన్నా. శ్రీకాంత్ కూడా వచ్చాడులే, శ్రీకాంత్ కూడా వచ్చి అసలు రోడ్డు మీద బస్సు లోనికి వెళ్తానికి లేదు, దారి లేదు అసలు మొత్తం బస్సు. ఆల్రెడీ పంపించామన్నా, మీకు మళ్ళీ పంపిస్తాను. ఇది మీరు ఒక్కసారి ఎమర్జెన్సీ మీరు గుర్తుపెట్టుకుని మాకు శాంక్షన్ చేపిస్తే ఈ పేరు మీద మేము ఇక్కడ ఆనందంగా గడుపుతాం. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్, చూపిద్దామని చేశాను. ఎండి గారికి కూడా చెప్పండి ఒకసారి గట్టికి అర్జెంట్ అని చెప్పేసి వెంటనే శాంక్షన్ చేయమని చెప్పి నేను అమౌంట్ అయితే కానీ పంపిస్తాను. ఇక్కడ అవసరమైంది చాలా ఉంటుంది, కానీ మనకి అట్లీస్ట్ మినిమం ఒక బస్ స్టాండ్ కట్టుకుంటే మిగతా అంతా ఎక్స్పెన్సివ్ అంతా తర్వాత చూసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ అన్న. అడుగు చాలదన్నా, మాకు 4 అడుగులు లేపాలి. ఇది 4 అడుగులు లేపాలి. మీరు మొత్తం లేపలేకపోతే పక్క
పక్కకు వదిలేసి కనీసం వెళ్తానికి దారి పెట్టి మాకు కనీసం మొత్తం అంతా ఇప్పుడు అవ్వకపోయినా ఒక సైడ్లో ఒక ప్లాట్ఫామ్ కట్టేసి దానికి వెళ్తానికి దారి పెట్టేస్తే ప్రస్తుతానికి మనకు మీరు తర్వాత ఈ నీళ్ళని తర్వాత ఏదో చూసుకోవచ్చు మిగతా అంత డెవలప్మెంట్కి ఎవరికైనా అప్పుడు పీపీపీలో ఏదో చేద్దాము కాకపోతే ఇమ్మీడియట్ అయితే ఇది అవసరం అన్న బేసిక్గా. ఓకే 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 చిన్న ప్లాట్ఫామ్ అట్లీస్ట్ 10 ఉండేటట్టుగా ప్లాట్ఫామ్ పెట్టేస్తే మాకు సరిపోతుందన్న. ఓకే థ్యాంక్ యూ అన్న. నేను వచ్చి కలుస్తాను మిమ్మల్ని వెంటనే. థ్యాంక్ యూ అండి. నిన్నటి రోజున గుడివాడలో రామారామ ఆగకుండా 5-6 గంటల పాటు వాన పడింది. చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం ఈరోజు. అయితే అన్నిట్లోకి ప్రధానంగా మిగతా రోడ్లన్నీ కొంతవరకు బెటర్ అయితే డ్రైనేజీలు కూడా ఫుల్ స్పీడ్తో లాగుతున్నా కానీ ఇంకా నీళ్లు లాగడానికి టైం పడుతుంది. ప్రధానంగా గుడివాడ అయితే కనుక గుడివాడలో మనకందరికీ తెలిసింది అత్యంత ఇంపార్టెంట్ది బస్ స్టాండ్ సమస్య. బస్ స్టాండ్ లో చూస్తున్నాను ఇప్పుడు ఎలా ఉందని చూడటానికి వచ్చాను. వాన పడగానే మాకు ఇదో పని అయిపోయింది. ప్రతి బస్ స్టాండ్కి వచ్చి చూసుకుంటాం. ఈ బస్ స్టాండ్ ఎంత దారుణంగా ఉందంటే ఆల్మోస్ట్ మోకాళ్ళ లోతు నీళ్లు, మీరే చూస్తా ఉన్నారు, మోకాళ్ళ లోతు నీళ్లు అలాగే ఉండిపోతుంది. దీని నుంచి బయటికి మొన్నదాకా వాన పడగానే వెంటనే బయటికి మోటార్లు పెట్టి తోడించడం జరిగింది. ఈ రోజు మోటార్ పెట్టి తోడించాలన్నా కానీ ఎక్కడ మనకి డ్రైనేజీలో కూడా వెళ్తానికి కూడా ఖాళీ లేని పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితుల్లో మేము ఒకసారి మన ఎంపీ గారికి కూడా వివరించడం జరిగింది. దీనికి అందరికి కారణం ఒకటే బేసికల్లీ మీరందరూ ఆలోచిస్తుంటే ముందు బస్ స్టాండ్ కట్టాలి. బస్ స్టాండ్ కట్టుంటే కనుక పోయినసారి 9 కోట్లు పెట్టి ఖర్చు పెట్టి ఏమీ లేకుండా మట్టి దిబ్బ తయారు చేసి డబ్బులు నింపుకున్న పరిస్థితి. డిపో కట్టేసి డిపో కట్టేసామన్నారు. డిపో కట్టేది కూడా పూర్తిగా లేదు. చూడండి మీరే, ఆ షెడ్ ఒకటి కట్టారు, దాని తర్వాత మట్టి నింపారు. దానికి 9 కోట్లు ఖర్చు అయిందని చెప్పేసి జేబులు నింపేస్తున్నారు. సో అంత దారుణంగా జరిగింది. నేను ఇప్పుడే ఈయన కూడా రిక్వెస్ట్ చేశాను, అట్లీస్ట్ సార్ అది జరిగిపోయింది, మాకు పూర్తి బస్ స్టాండ్ కట్టే పరిస్థితి లేకపోతే కనీసం ప్లాట్ఫామ్ వేసి ఒక ఏరియా అన్నా రేంజ్ చేసి వెళ్తానికి దారి వెళ్తానికన్నా టైం ఇచ్చేసేమని చెప్పేసి ఇచ్చేసి దాన్ని ఎలాగోలా కొంచెం బాగు చేసి పెట్టమని అడగడం జరిగింది మన ఆర్టీసీ చైర్మన్ గారికి. మనకి అందరికీ ఆ లిస్టులో నేను ఫోన్ చేయగానే అర్థమైపోయింది. నేను వాన పడినప్పుడల్లా నేను ఫోన్ చేసి ఆయనతో మాట్లాడుతుంటే ఫోన్ చేయగానే వెంటనే అర్థమైంది. బస్ స్టాండ్ అయినా చూపించన్నారు, ఆయన కూడా చూశారు, మా పరిస్థితి చూశారు, ఇప్పుడే చెప్పారు, రిక్వెస్ట్ చేస్తుంటారు, వెంటనే కన్సిడరేషన్ లో తీసుకున్నాం, సాధ్యమైనంత తొందరగా మొదలెడదామని చెప్పారు. బస్ స్టాండ్ కి మనం చేయగలిగింది ఏం లేదంటే ఒకటే పరిస్థితి. మొత్తం టోటల్ బస్ స్టాండ్ కట్టలేకపోయినా కానీ ఒక 10 ప్లాట్ఫామ్లతోటి ఒక చిన్న ఒక సైడ్ అన్న బస్ స్టాండ్ కట్టేసి ఎవరికి ఇబ్బంది లేకుండా చూడాలనేది మా ప్రయత్నం. దీని మీద అయితే వెంటనే మన ఎండీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఆయన శాంక్షన్ చేస్తాను అన్నారు. మళ్ళీ ఇప్పుడు అతి త్వరలో వెళ్ళి వెంటనే తీసుకుని వస్తాం. అది కూడా ఎప్పుడు చేపించుకొచ్చేయాలి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా గుడివాడ బస్ స్టాండ్ అయితే కనుక ఇమీడియట్ గా చేయాల్సిన పరిస్థితి ఉంది. దాన్ని గమనించుకున్నాం. ప్రస్తుతం ఎంతో దారుణమైన పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు ఉన్నా కానీ ఎలాగోలా మనకి ఈ ప్రజలు ఇబ్బంది పడకుండా చూడటంలో మేము సాధ్యమైనంత వరకు సఫలీకృత సంవత్సరం ఈ ఒక్కటి కూడా నేను ఇమీడియట్ గానే మొదలెట్టేస్తానని చెప్పి అందరికీ మాటిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బ్రతుకు తెరువు కోసం మస్కట్ వెళ్లి అనేక ఇబ్బందులు పడుతూ చావలేక బతకలేక కన్నీటి పర్వంతమైన జొన్నపాడు నివాసి జనార్దనపురం దుర్గా గుడివాడ శాసనసభ్యులు వెనుగళ్ల రాము టీం సభ్యులకు సోషల్ మీడియా ద్వారా తన ఆవేదనను తెలియజేయడం జరిగింది. మహిళ పడుతున్న కష్టాలను తెలుసుకునే ఎమ్మెల్యే వెనుగళ్ల రాము మంత్రి నారా లోకేష్ సహాయంతో మస్కట్ లో ఇబ్బందులు పడుతున్న దుర్గను సురక్షితంగా ఇండియాకు తీసుకురావడం జరిగింది. తిరిగి ఇంటికి చేరుతానా లేదా అనే ఆశతో ఉన్న దుర్గ తిరిగి తన కుటుంబ సభ్యుల వద్దకు చేరుకోవడంతో తనను మరలా భారతదేశానికి తీసుకువచ్చేందుకు కృషి చేసిన శాసనసభ్యులు వెనుగళ్ల రాముకు ధన్యవాదాలు తెలియజేశారు. అప్పుల బాధ తట్టుకోలేక కుటుంబ సభ్యులను విడిచిపెట్టి కొంతమంది చెప్పిన
మాయ మాటలు నమ్మి మస్కట్ వెళ్లడం జరిగిందని, అక్కడ అనేక ఇబ్బందులకు గురి చేస్తారని ఆమె కన్నీటి పర్వంతమయ్యారు. తన ఆవేదన ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితుల్లో గత ఒక మహిళను మస్కట్ నుండి ఇండియాకు సురక్షితంగా ఎమ్మెల్యే వెనుగల రాము సహకారంతో తీసుకొచ్చారని తెలుసుకున్న మహిళ ఎమ్మెల్యే రాము బృందాన్ని తన కుటుంబ సభ్యులు కలవగా వెంటనే స్పందించిన ఎమ్మెల్యే మంత్రి నారా లోకేష్ తో మాట్లాడి తనను మరలా కుటుంబ సభ్యుల చెంతకు చేర్చడం జరిగిందని దుర్గా వెల్లడించింది. తాను జీవితాంతం ఎమ్మెల్యే రాముకు, మంత్రి నారా లోకేష్ కు రుణపడి ఉంటానని తెలియజేస్తూ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తారు. నమస్తే సార్, నా పేరు జనార్దనపురం దుర్గా. నేను ఇట్లా ఇబ్బందిగా ఉండి వరదల్లో నాకు బిర్యానీ షాప్ మాది. మా ఇంటి దగ్గర ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి ద్వారాగా నేను తెలుసుకొని ఇట్లా ఇట్లా అయితే వెళ్తే బాగుంటుంది, మస్కట్కి అయితే కొత్తకైతే అని అన్నారు. నేను అన్నాను, మరి అక్కడ వెళ్తే ఎలా ఉంటుంది, ఇతర దేశాలు అంటున్నావు, మరి నా ప్రాబ్లం ఏంటి, నేను వెళ్తే మళ్ళీ ఏంటంటే అదేముండదు అక్క, పర్లేదు అని అంది. సరేనని చెప్పేసి నేను అమ్మాయి మాటలన్నీ మా ఇంటికాడ నొప్పుకుంటే మా చిన్న పాప వాళ్ళు చాలా ఏడిసి వద్దమ్మా అంత దూరం వద్దు అని చెప్పేసి అన్నారు. అయినా సరే మరి మనం ఇబ్బందిలో ఉన్నాం కదమ్మా, మనం లోన్లు కట్టలేకపోతున్నాం, లోన్ టార్చర్లు ఎక్కువైపోయినాయి అని చెప్పేసి చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు, మరి ఏంటని చెప్పేసి అన్నారు. అంటే ఎట్టగొట్ట వెళ్తానమ్మా అంటే మా వాళ్ళు అప్పుడు ఒప్పుకొని సరే అన్నారు. ఆ అమ్మాయి ద్వారా గుంటూరు దగ్గర రామారావు గారు అని, ఆయన పేరు రామారావు గారు, ఆయన పత్తేపురం దగ్గర అయింది. ఆయన ద్వారా పరిచయం చేసింది ఆ అమ్మాయి. ఆయన ద్వారాగా నేను వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళటం అయింది. మరి వాళ్ళు వెళ్ళినాక నాకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు సార్. ఎక్స్ప్లెయిన్ చేయకపోతే ఇట్లా ఉంటుంది, మరి ఇట్లా తీసుకెళ్తున్నాం అని చెప్పేసుకోవడంలో తీసుకెళ్ళినా కూడా మస్కట్కి అని కూడా చెప్పలేదు. టికెట్ బుక్ అయిపోయినాక మస్కట్కి అని చెప్పారు. 14 డీలర్లు అన్నారు, నాకు 1 DRలు ఇచ్చారు. దానికి కూడా నేను ఏం మాట్లాడలేదు. సరేనా ఏం సార్ ఏంటనంటే అక్కడ మస్కట్ అనేటప్పటికి నీ మెడికల్ రాలేదమ్మా, 100 రూపాయలే జీతం నీకు అని చెప్పేసి అన్నారు. అదేంటి సార్, మరి నేను అప్పుల్లో ఉన్నాను, మరి ముందే చెప్పాను, నాకు వంటకే పెట్టండి, నేను ఇంట్లో పని మొత్తం చేయలేనని చెప్పాను. చెప్తే కూడా వాళ్ళు కాదు ఇక్కడ మస్కట్ కట్టడం ఇదేనమ్మా, మేము ఇట్లాగే చేయాలని చెప్పేసి అన్నారు. అక్కమ్మ బుద్ధకు ముందు కూడా నేను చేయలేకపోతున్నాను, ఒక 4 రోజులు చేసి చూడమన్నారు, నేను చేయలేకపోతున్నానంటే బాబా వాళ్ళు తీసుకెళ్ళి నన్ను ఆఫీస్ కప్ చెప్పారు. ఆఫీస్ కప్ చెప్తే బాబా వాళ్ళేమో ఆ అమ్మాయి చేయలేకపోతున్నాను అంటుంది, మరి ఎలా అని చెప్పేసి అంటే నేను చేయలేకపోతున్నాను బాబా, మేడం కాలు బాబా కాలు పట్టుకున్నాను. ఏజెంట్ మేడం కప్ చెప్పారు. ఏజెంట్ మేడం ఆఫీస్కి తీసుకెళ్ళి పెట్ట కొట్టింది. మేడం ఎందుకు కొడుతున్నారంటే బాబా నిన్ను కొనుక్కున్నారు అది అని చెప్పేసి ఎట్లా పడితే అలా మాట్లాడితే అదేంటి మేడం నన్ను కొనుక్కోవడం ఏంటి అని చెప్పేసి నేను కొంచెం మాట స్పీడ్ వదిలాను. వదిలేటప్పటికి నువ్వు ఎలా మాట్లాడినా నేను ఇక్కడ చంపేసినా నిన్ను అడిగే దిక్కు దివానం ఎవరో లేరు, నేను శవాన్నైనా మాఫీ చేసేయగలనని చెప్పేసి అని అన్నారు. అనేటప్పుడు నాకు కొంచెం భయం వేసింది. సరే కొడితే కొట్టారులే తల్లి లాంటివి అని చెప్పేసి నేను ఏం మాట్లాడలేదు. మాట్లాడకపోయినా సరే తను ఏమందంటే మళ్ళీ ఏజెంట్ గారికిను కొంచెం ఫోన్ చేసి ఇవ్వమంటే ఏజెంట్ గారికి మాస్టింగ్ శ్రీనివాసరావు గారు అంటే ఎయిర్పోర్ట్లో ఉంటారు, అతను ఈ మేడం గారు ముగ్గురు కాన్ఫరెన్స్ కాల్లోకి వచ్చారు. ఆ అమ్మాయి ఇక్కడ ఉంటాకి ఇల్లేదు, ఆ అమ్మాయి డబ్బులు కట్టి పంపించే లెక్క అయితే వాళ్ళ ఇంటికాడ వాళ్ళని డబ్బులు వేయమని చెప్పాను అన్నారు. నేనే 5 లక్షల అప్పులు ఉన్నాను, 5 లక్షల అప్పులు పెట్టుకొని మళ్ళీ నేను 3 లక్షలు 4 లక్షలు నేను ఎక్కడ తెచ్చి కడతాను మేడం, నా వల్ల కాదు, అంత అయితే లేదు, నాకు ఇంటికాడ కూడా నాకు పెట్టుకోవడానికి ఏమీ లేదు, నేను అప్పుల ద్వారా ఇక్కడ దాకా వచ్చి కష్టపడుకుందామని వచ్చాను. ఆ కష్టానికి తోడు మళ్ళీ మీరు ఇంత అంటున్నారు, మరి ఏంటి సార్ అని ఏజెంట్ సార్ని అడిగాను. ఆ సార్ ఏమో మరి ఆ మేడం ఎంత చెప్తుందో అంతా చేయాలి కదమ్మా అని చెప్పేసి అన్నారు. ఆ పొద్దు ఇంత కడితే ఈ పొద్దు ఇంత పంపించేస్తానని మాట్లాడుతున్నారు. మరి ఎట్లాగని నా దగ్గర అయితే రూపాయి అయితే కట్టే సమస్య అయితే లేదు, నన్ను ఎలాగోలా పంపించింది, నా ఇల్లు తనఖా పెట్టుకొని నేను ఒక 50,000 కట్టేసి నేను ఇది చేస్తానన్నాను. నాకు ఇంటికాడ ఇల్లు తనఖా పెట్టుకోవడానికి కూడా ఛాన్స్ లేకుండా మాకు అడ్డపడ్డారు. అట్లాగే ద్వారాగా ఈ సార్ హెల్ప్ చేసుకోవటం, ఆజిలెంట్ నిర్మలా గారు చేసి మాకు నెంబర్లు పెట్టడం, ఇక టీం వాళ్ళకి నెంబర్లు పెట్టడం ఇలా చేశారు. నేను లొకేషన్ పెట్టిన 2 వీడియోలు చూశాను. ఆ 2 చూసిన వీడియోల తర్వాత నాకు ఫోన్ వాడటం చేయటం కూడా రాదు. రాకపోయేటప్పటికి మరి ఏంటి అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మాయి తెలుగు అమ్మాయి ఒక అమ్మాయి ఉంటే మరి ఆ అమ్మాయి వాట్సాప్ నుంచి నెంబర్లు పెట్టిన వాయిస్ మెసేజ్లు పెట్టడమే, కాల్ చేసుకోవడానికి కూడా ఇవ్వలేదు నాకు. వాళ్ళు ఫోన్ కూడా వాళ్ళే కొనిచ్చారు. కొనిచ్చిన తర్వాత ఇప్పుడుకో 1 వారం రోజులకి ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన పని చేయలేదు, ఫోన్ పని చేసి లేకుండా ఇచ్చారు నాకు. తర్వాత సిమ్ ఎప్పుడుకో తెచ్చారు, ఇచ్చారు. సిమ్ వేసిన తర్వాత వాట్సాప్ కాల్ పెట్టడానికే ఇచ్చారు, ఈమెయిల్ ఎక్కించలేదు. ఇంకా వాళ్ళ ఇంటి ద్వారా వెళ్ళి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు వారానికి ఒకసారి తీసుకెళ్ళేవాళ్ళు. అక్కడికి వెళ్ళి వాళ్ళ మిగతా నెంబర్లన్నీ ఎక్కించుకొని ఇంకా మా వాళ్ళ ఇంటి కూడా పిల్లలకు పెట్టి కేసు పెట్టించడం ఇలా జరిగింది. ఇంకా ఈ సార్ వాళ్ళు హెల్ప్ చేశారు, చాలా ఇదిగా చేశారు. అట్లా వాయిస్ మెసేజ్లు పెట్టుకుని సార్ వాళ్ళు తినేవా తినలేదా అని అడిగేవాళ్ళు. మేడం గారు కూడా అడిగారు. ఎప్పుడైతే నా ఫోన్ అయితే లాగేసుకున్నారో అప్పుడు చాలా ఇబ్బంది పెట్టాను. నేను అసలు వస్తాను అనుకోలేదు, బయట పడతాను అనుకోలేదు. చాలా మందిని నేను చాలా సహాయం అడిగాను, ఎవరు నాకు సాయం చేయలేదు.
తర్వాత లోకేష్ అన్న టీం గారే నాకు సాయం చేసి లోకేష్ అన్న గారి దగ్గరుండి నీకు ఎందుకమ్మా నీకు ఏం కాదని చెప్పి మరీ తీసుకొచ్చారు. అసలు ఈ దేశానికి వస్తానని కూడా నాకు అన్ని ప్రాణాల మీద బతుకుతానని ఆశ కూడా నాకైతే లేదు. శుభ్రంగా ఉండి రాము గారు కూడా శుభ్రంగా ఉండి వెనుగొండల రాము గారు చాలా సాయం చేసి ఇది చేశారు. చాలా ఇబ్బంది లేకుండా నాకు ఆ టీం కానీ మొత్తానికి సపోర్ట్ చేసి వెనుగొండల రాము గారికి కూడా మాట్లాడడానికి ఛాన్స్ ఇచ్చి మాట్లాడించి నీకు ఎందుకమ్మా నువ్వు వస్తావని చెప్పేసి అని చాలా సాయం చేసి పెట్టారు. నేను ఇప్పుడు ఇట్లా బతికి ఉన్నానంటే వెనుగొండల రాము ద్వారా టీం ద్వారాగా వాళ్ళ ఏజెంట్ నిర్మలా ద్వారాగా ద్వారాగా లోకేష్ అన్న ద్వారాగా నేను దయచేసి వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సార్. మాల సంఘాల జేఏసీ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు పొంగులేటి జయరాజ్ పుట్టినరోజు వేడుకలను మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో అంబేద్కర్ భవన్ నందు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ ఆధ్వర్యంలో పట్టణ వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలు పార్టీల నాయకులు, దళిత సంఘాల నాయకులు పాల్గొని జయరాజ్ తో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీలకు అతీతంగా పేదల పక్షాన అనేక పోరాటాలు చేసిన జయరాజ్ ఆయుర ఆరోగ్యాలతో మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని పలువురు నాయకులు ఆకాంక్షించారు. పొంగులేటి జయరాజ్ నేతృత్వంలో అంబేద్కర్ భవనం పరిపూర్ణంగా పూర్తి అయి పేదలకు ఉపయోగపడేలాగా తామందరం కృషి చేస్తామని నేతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాల సంఘాల జేఏసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రెజెంటేషన్ చేయడం మళ్ళీ అక్కడ కేక్ కటింగ్ ఉంటుందండి. అలాగే చైర్స్ వర్తమాని అంగన్వాడి పొంగులేటి జయరాజ్ గారి నాయకత్వం, వర్తమాని అంగన్వాడి పొంగులేటి జయరాజ్ గారి నాయకత్వం. హ్యాపీ బర్త్డే టు జయరాజ్ అన్న. ఎంతో ఉన్నతమైనటువంటి పదవులు మరి చేపట్టవలసినటువంటి 60 సంవత్సరాల వయసు వచ్చింది. ఎన్నో పదవులు చేపట్టాలి. ఉదాహరణకి మా బాపూజీ నగర్లో ఒక కౌన్సిలర్ని గెలిపించాలంటే జయరాజ్, ఒక వ్యక్తికి సీటు తీసుకురావాలన్నా తీసుకొచ్చి ఒకసారి కటారేశ్వర కుమార్ గారి దగ్గరికి వెళ్ళాం. సీటు మేము అడిగిన వ్యక్తికి ఆయన నేను ఇవ్వనన్నాడు. జయరాజ్ గారు మా వార్డు నుంచి వెళ్ళి ఎందుకెవరు నా క్యాండిడేట్కి ఇవ్వండి నేను గెలిపిస్తాను అన్నాడు. సరే ఆ ఓడిపోతే నీ పని చెప్తాను అన్నాడు. ఆయన గెలిపించాడు. అదేవిధంగా అతను మరి వయసులో చిన్నప్పుడే ఏదన్నా పార్టీలో చేరుకుంటే ఉన్నతమైనటువంటి పదవులు మరి అధిరోహించేవాడేమో. మరి జయరాజ్ గారు అలా కాకుండా ఒక సిద్ధాంతం కోసం ముఖ్యంగా ఈ భవనంలో అంబేద్కర్ నడయాడనటువంటి అంబేద్కర్తో శంకుస్థాపన చేసినటువంటి భవనాన్ని మరి ఆక్రమణదారుల చేతుల నుంచి విడిపించడంలో జయరాజ్ గారి పాత్ర ఎంతో ఉంది. అదేవిధంగా అంబేద్కర్ భవన నిర్మాణంలో కూడా జయరాజ్ గారు ఇతోధికమైనటువంటి సేవ చేశారు. ఇప్పుడు ఈ అంబేద్కర్ భవనానికి అధ్యక్షుడిగా నడిపిస్తున్నారు. కొన్ని కారణాల వల్ల ఈ భవనాన్ని కంప్లీట్ చేయడానికి మరి కొన్ని శక్తులు అనాలి, యుక్తులు అనాలి, కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయినప్పుడు కూడా ఈ భవనాన్ని కంప్లీట్ చేసి జయరాజ్ గారు మరి అనేకమైనటువంటి సేవలు గుడివాడ పట్టణానికి జిల్లాకి కూడా సేవ చేస్తారని
నేను ఒక్క విషయం చెప్తున్నాను. ఒక మాల మహానాడని అని కాదు, జయరాజ్ గారు అందరి వ్యక్తి, జయరాజ్ గారు అందరి వ్యక్తి, అందరి మనిషి. ఆ విధంగానే జయరాజ్ గారు ఈ పుట్టినరోజు నుంచి వెళ్తారని చెప్పి కోరుకుంటూ నా ప్రియమిత్రుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఇప్పుడు ఒక చిన్న విరామం. ఆషాఢం ధరలకే శ్రావణంలో గుడివాడ ఎస్వీఆర్ బ్రదర్స్ లో శ్రావణం కేజీ సేల్. ఎంత కొంటే అంత ఉచితం. ప్రత్యేక కౌంటర్ లో మాత్రమే. కేజీ 499 రూపాయలు, కేజీ 599 రూపాయలు, కేజీ 699 రూపాయలు. శ్రావణ మాస పెళ్లి సందల్లో ఎస్వీఆర్ బ్రదర్స్ లో పట్టు చీరల పర్వళ్ళు. పట్టు చీరలపై 20%, 30%, 50% డిస్కౌంట్. వివాహాది శుభకార్యాలకు కావలసిన అన్ని రకాల వస్త్రాలపై 10% to 50% డిస్కౌంట్. 3 pieces డ్రెస్సెస్ పై 10% to 50% డిస్కౌంట్. వెస్ట్రన్ వేర్ పై 10% to 50% డిస్కౌంట్. మెన్స్ వేర్ పై సూటింగ్ షర్టింగ్స్ పై 10% to 50% డిస్కౌంట్. హ్యాండ్లూమ్స్ పై 10% to 50% డిస్కౌంట్. కిడ్స్ వేర్ పై స్పెషల్ ఆఫర్ 10% to 50% డిస్కౌంట్. ఆషాఢం ధరలకే శ్రావణంలో ఎస్వీఆర్ బ్రదర్స్, లక్ష్మీ కాంప్లెక్స్, నెహ్రూ చౌక్, మెయిన్ రోడ్, గుడివాడ. వెల్కమ్ బ్యాక్. బేతవోలు చెరువు అభివృద్ధి జరుగుతున్న నేపథ్యంలో చెరువు చుట్టూ నివాసం ఉంటున్న పేద కుటుంబాలు నేడు శాసనసభ్యులు వెనుగండ్ల రామును ప్రజావేదిక కార్యాలయంలో కలవటం జరిగింది. అభివృద్ధిలో భాగంగా జరుగుతున్న కార్యక్రమాల వలన తాము నివాసం లేక రోడ్లను పడే పరిస్థితి వస్తుందని ఎమ్మెల్యేకు విన్నవించుకోగా ఎవరూ అధైర్యపడవలసిన అవసరం లేదని, చెరువు గట్టుపై నివాసం ఉంటున్న ప్రతి ఒక్క కుటుంబానికి పక్కా గృహాలు వచ్చేలా తాను ప్రయత్నిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే వెనుగండ్ల రాము ఇచ్చిన హామీతో మహిళలు ఎమ్మెల్యేకు కన్నీటితో కృతజ్ఞతలు తెలియజేశారు. వీళ్ళవన్నీ అసలు ముందు వీళ్ళవన్నీ తీసుకుని మీ దగ్గర ఉన్నాయి కదా వీళ్ళ అందరి డేటా అంతా. ఓకే 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 సో దాంట్లోంచి మనం ఇప్పుడు సార్ ఆర్డీఓ గారికి మాట్లాడాను నిన్న. ఆయన కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి వీళ్ళకి ఈ హౌసింగ్ ఇది కూడా అయిపోయేటట్టు చేద్దాం అన్నారు. ఓకే సో అది దానికి ఆ ప్రాసెస్ ఏమైనా స్టార్ట్ అయితే మనం చెప్పుకోవచ్చు అంటున్నారు. కాబట్టి వీళ్ళందరూ అదే పట్టాలు తీసుకుంటానికి వీళ్ళు వస్తాం ముందుకని చెప్పి అన్నారు. కాకపోతే వాళ్ళు ఏంటంటే 2,70,000 మన ఇల్లు కట్టుకోవడానికి కూడా ఏం రాదు కదండి. ఓకే మీరేమో డాబానే వేయాలి అంటున్నారు. ఓకే డాబా వేస్తానికేమో సరిపోదు. మీరు అదే ఇవ్వండి, దాంట్లోంచి మేము వేరే రకంగా ఏదైనా కట్టుకుని వెళ్తాము, మేము అంటే కట్టేసుకుంటాము అక్కడ ఎట్లా కొట్ట స్లాబ్ అయిపోతే మరి అయ్యే కదా మెయిన్ వచ్చేది కూడా. ఈ చెరువు గట్టలకి ఓకే వాళ్ళకి టిడ్కో ఇళ్ళలో ఏమన్నా ఉన్నాయా? ఇవి సింగిల్ బెడ్రూమ్ ఇదే మన ఇప్పుడు జరుగుతుంది బేతోళ్ళు. ల్యాండ్ ఇప్పించిన తర్వాత మీరు ముందు ప్రాసెస్ స్టార్ట్ అవ్వాలి. మనం ఏం చూడాలి, రోజు అడుగుతుంది కాబట్టి ఏం అవ్వలేదండి ఇంకేం చేయలేదండి అన్నాం అనుకోండి ప్రాబ్లం. అట్లీస్ట్ మనం మొదలెట్టే ఎంతమందికి ల్యాండ్లు తెచ్చుకున్నారు వాళ్ళందరికీ మేము ఏం చేయబోతున్నాం ఒప్పుకున్నారు అనే దాంట్లో కానీ వస్తే వీళ్ళందరినీ ఈ ప్రాసెస్ను ఖాళీ చేస్తాం అనేది వాళ్ళు చెప్పుకోవచ్చు. లేదనుకోండి వాళ్ళు ఏం చేయలేదనుకోండి చెప్పండి. లాభాలు వేసుకున్నాను సరిపోతామ్మా. దాంట్లో భారీ రాలేదు. అందరితో పాటు ఉండాలనేది నా ఉద్దేశం. బాధ లేకుండా చేద్దామనేది ఉద్దేశం. నేను కూడా చేసుకొస్తున్నాను దాంట్లో. మిమ్మల్ని సడన్గా రోడ్డు మీద రాను అనే దాన్ని చూస్తున్నారు కదా. చిన్నవాళ్ళు కోసం నేను గట్టిగా పోరాడతాను. ఈ పళ్ళ బడ్డీలు ఇమ్మంటారు, ఇది ఇమ్మంటారు, అది ఇమ్మంటారు అని చెప్పారు. అలాగే చిన్న వాళ్ళందరికీ ఏం ప్రాబ్లం రావచ్చు నాకు నేను కాదు. ఏమన్నా తప్పకుండా నేను రేపు మాట్లాడతాను.
కౌలు రైతులను ఆదుకోవడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఆసిఫిరెడ్డి అన్నారు. గుడివాడ సిపిఎం కార్యాలయంలో ఆసిఫిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ పీఎం కిసాన్ డబ్బులు అందక రైతులు అనేక ఇబ్బందులు గురవుతున్నారని, ప్రభుత్వం సకాలంలో రైతులకు ఎరువులు అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ కార్యదర్శి సమర నాయకులు కొండ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం అన్నదాత సుఖీభవ కింద 46,85,000 మందిని గుర్తించింది. గత ప్రభుత్వం కూడా ఈ రైతు పెట్టుబడి సాయం కింద ఇస్తానన్న అమౌంట్ ఈ ప్రభుత్వం కూడా మేము కూడా 20,000 ఇస్తామని మొదట్లో ప్రకటించారు. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 46,85,000 మందిని గుర్తించి వీళ్ళకి ఇస్తామని నిర్ణయానికి వచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఏమో మన రాష్ట్రంలో కేంద్రం కిసాన్ సీఎం కిసాన్ పథకం కింద సంవత్సరానికి 6,000 వేస్తారు. 6,000 3 సార్లుగా 2,000 వేస్తారు. ఆ కిసాన్ పిఎం కిసాన్ కింద మన రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం గుర్తించిందేమో 40,77,000 మందిని గుర్తించింది. మన రాష్ట్రం ఏమో 46,85,000 మందిని గుర్తించింది. ఈ రెండింటికి డిఫరెన్స్ దగ్గర 6 లక్షల పైచిళ్ళు డిఫరెన్స్ ఉంది. మొదట్లో నేను ఇస్తానన్న కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలు ఎప్పుడు ఇస్తుందో మేము కూడా అప్పుడే ఇస్తాము మా అమౌంట్ అని వాళ్ళు ప్రకటించారు. దాని రీత్యా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 40 లక్షల మందికి ఇస్తే వీళ్ళేమో 46 గుర్తించారు, కానీ వీళ్ళు కూడా 46కే ఇచ్చారు. ఈ రెండింటి స్కీముల మీద వ్యత్యాసం 6 లక్షల పైన ఇలా రైతాంగం నష్టపోయే పరిస్థితి ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం స్కీమ్తో పాటు వీళ్ళు లింకు పెట్టడం రీత్యా కూడా మొదట్లో అయితే ఒకేసారి పెట్టుబడి సాయం ఇస్తామన్నారు. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కాదు కేంద్ర ప్రభుత్వం 3 సార్లు ఇస్తుందో నేను కూడా 3 విడతలుగా ఇస్తానని ఒక విడత పెట్టుబడి సాయాన్ని రిలీజ్ చేశారు. అట్లాగే ఈ పెట్టుబడి సాయంలో కూడా గత ప్రభుత్వంలో అయితే అతనికి కౌలు కార్డు ఉంటే ఇమీడియట్లీ రుణం ఈ పెట్టుబడి సాయం ఇచ్చేవాళ్ళు. ఇలా చాలామంది నాకు ఫోన్లు చేసి కొన్ని గ్రామాల్లో అయితే మాకు కౌలు రైతులకి కౌలు కార్డు ఉన్నా పెట్టుబడి సాయం ఇవ్వట్లా. ఇప్పుడు పెట్టుబడి సాయం అడిగితే ఏం చెబుతున్నారు, మీకు సెప్టెంబర్లో ముఖ్యమంత్రి గారు 10,000 వేస్తారు, అప్పుడు దాకా ఆగండి అని చెబుతున్నారు. ఇచ్చేదే పెట్టుబడి సాయం. రైతులకి పెట్టుబడి పెట్టుకుని ఊడి పూడ్చడానికి కానీ మందులకు కానీ వీటికి పెట్టుబడి సాయం ఉపయోగపడుతుంది. ఎప్పుడో సెప్టెంబర్లో ఇస్తే కౌలు రైతులకి ఏం ఉపయోగం? కాబట్టి కౌలు రైతులు కూడా ఇప్పుడే ఈ అన్నదాత సుఖీభవ కింద ఇవ్వాలనుకున్న అమౌంట్ ఇమీడియట్లీ రిలీజ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే కేంద్ర ప్రభుత్వ స్కీమ్కి రాష్ట్ర ప్రభుత్వ స్కీమ్కి కూడా 6 లక్షల మంది రైతులు నష్టపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని కాబట్టి కౌలు రైతులు కూడా తక్షణమే వాళ్ళకి కూడా ఆర్థిక సాయం కౌలు గుర్తింపు కార్డులు ఉన్న వాళ్ళకి రైతులు విల్లింగ్ ఇచ్చిన వాళ్ళకి తక్షణమే వాళ్ళకు కూడా చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఎప్పుడు మన రాష్ట్రంలో కాంప్లెక్స్ కొరత ఉండేది. కాంప్లెక్స్ అంటే ఎరువు కాంప్లెక్స్లో బలం ఉంటుంది. ఫస్ట్ కోటాలో కాంప్లెక్స్ ఎక్కువ మంది వేస్తారు. కాంప్లెక్స్తో పాటు యూరియా కూడా కొద్ది కలిపి వేస్తారు. కానీ రెండో కోటా మాత్రం మొత్తం యూరియానే వేస్తారు. కానీ ఈసారి కాంప్లెక్స్ కూడా రేటు బాగా పెంచేశారు. 1,800 రూపాయలు ఒక 50 కేజీలు కాంప్లెక్స్ ఎరువులు ఉన్నాయి. కానీ యూరియా మాత్రం ఇలా దొరకని పరిస్థితి. రైతులు యూరియా కోసం రోజు సొసైటీల చుట్టూ తిరుగుతూ ఉంటే ఏదో కొంత దిగుమతి చేపిస్తున్నారు సొసైటీలు కానీ లేకపోతే ఆర్బీకే కేంద్రాల్లో కానీ చేస్తున్నారు. అక్కడ దొరకని వాళ్ళు షాపులకు వెళ్తే షాపుల వాళ్ళు ఏంటంటే ఇంకో లింకు పెట్టి నువ్వు యూరియాతో పాటు జింక్ కొనాలి, సల్ఫైడ్ కొనాలి, ఇలాంటివన్నీ పెట్టి వాళ్ళు అదనపు లేకపోతే గుళికలు కొనాలి, ఇలాంటి లింకులు పెడుతున్నారని రైతులు బాగా ఆందోళన చెందుతూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం అది ఒక సిస్టమేటిక్గా యూరియా కొరతను నిర్మూలించడానికి దానికి కావాల్సిన పద్ధతిలో ఏ రైతుకి ఎన్ని ఎకరాలు చేశాడు, అతనికి ఎంత యూరియా కావాలి, ఆ యూరియాని స్టాకుని రాష్ట్రంలో దిగుమతి చేసుకుని యూరియా కొరత లేకుండా
రైతులకి చేయాలని మేము సిపిఎం పార్టీగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లాగే ఈ స్కీము అన్నదాత సుఖీభావాలు కూడా 6 లక్షల మంది రైతులు ఇలా పథకం అందని పరిస్థితి ఉన్నారు. ఇలా ఈ పథకాలన్నీ చూస్తే ఎలా ఉన్నాయంటే భూ ఉండే వాళ్ళకే లాభం చేకూరుతుంది, కానీ కష్టపడి కౌలు చేసే వాళ్ళకి ఇలా 190 మంది మన ప్రాంతాల్లో కౌలు చేస్తున్నారు. వాళ్ళకేమి ఈ పథకాలు సరిగ్గా ఉపయోగపడిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇవి కూడా ప్రభుత్వం ఆలోచించాలి. ఇలా ఏదైనా నష్టం వచ్చినప్పుడు కౌలు రైతు నష్టపోతున్నాడు, ఏదైనా ప్రభుత్వం ఇచ్చే పథకాలేమో భూమి ఉండ యజమానులకు చెందుతున్నాయి. ఇది కూడా డిఫరెన్స్ ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి వీటిని కూడా ప్రభుత్వం తక్షణం పరిష్కరించడానికి చేయాలి. ఈ కూటమి ప్రభుత్వం మేము గతంలో ఉన్న ఈ కౌలుదారు గుర్తింపు కార్డులకి ఒక చట్టం తెస్తాం, ఒక మంచి చట్టం తెస్తాం అని ప్రచారం చేశారు. పవన్ కళ్యాణ్ గారు కూడా కౌలుదారులు చచ్చిపోతే వాళ్ళకి డబ్బులు ఇచ్చాడు. కానీ ఇప్పుడు ఆ కౌలుదారు గురించి అటు పవన్ కళ్యాణ్ కానీ లేకపోతే కూటమి ప్రభుత్వం కానీ వాళ్ళకు ఒక రక్షణ కోసం ఒక చట్టం తీసుకురావడంలో కూడా ఇవాళ ప్రభుత్వం ఫెయిల్ అయింది. ఇప్పటికే 14 నెలలు గడిచిపోయినాయి. ఇంతవరకు కౌలుదారులకి చట్టాన్ని వాళ్ళకి రక్షణకి చట్టం తీసుకొచ్చిన పరిస్థితి లేదు. కాబట్టి ఇది తక్షణం ఈ సమస్యలు కౌలు రైతు సమస్యలు తక్షణం పరిష్కరించాలని మేము సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తాం. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా రైతులు ఎరువులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా యూరియా కోసం నిన్నటి వరకు సొసైటీల వెనకాల తిరిగి ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. నిన్నే దిగ్మితం అయితే వాళ్ళ రైతుకు ఆధార్ కార్డుతోనే యూరియా సప్లై చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. అయితే మధ్యలో ఉన్న దళారులు ఆ యొక్క కౌలుదారుల దగ్గర ఇతరుల దగ్గర కూలీల దగ్గర ఆధార్ కార్డులు తీసుకుని ఆ దళారులు యూరియాని పోగు చేసుకుని బ్యాగ్లో అమ్మటం జరుగుతుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడైతే అక్రమ మార్గాల్లో యూరియా తరలించుకుని అక్రమంగా అమ్ముతున్నారో వాళ్ళపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. అదేవిధంగా ఏదైతే సీఎం కిసాన్ కౌలుదారులకి రైతులకి వేస్తామని చెప్పారో అది ఇంతవరకు పడలేదు. మొన్ననే రైతులకి మేము డబ్బులు వేసామని రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున విజయవాడలో టాటల్ ర్యాలీ నిర్వహించారు. కానీ రైతులకి ఏ విధంగా మీరు వేసిన సీఎం కిసాన్ డబ్బులు ఎంతవరకు పడినాయని మేము ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రైతులకి ఆదుకోవాలని, ఏదైతే కౌలుదారులకు కానీ రైతులకు కానీ వ్యవసాయ ఉత్పత్తి పంటలకు కావాల్సిన ఎరువులు యూరియాని అందుబాటులో తీసుకొచ్చి పంటలను అభివృద్ధి నడిపే విధంగా కావాల్సిన అన్ని వసతులు కల్పించాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే సీఎం కిసాన్ కింద అమౌంట్ అందిస్తామని చెప్పారో దాన్ని కూడా రైతులందరికీ అందే విధంగా ప్రభుత్వం పనిచేయాలని మేము కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గత రోజు రాత్రి కురిసిన భారీ వర్షానికి నీటి మునిగిన గుడివాడ బస్టాండ్. ప్రయాణికుల ఇబ్బందులు తెలుసుకుని హుటాహుటిన బస్టాండ్కు చేరుకున్న ఎమ్మెల్యే. సమస్యను పరిష్కరించేందుకు సహకరించాలని ఫోన్ ద్వారా ఆర్టీసీ చైర్మన్ కోరిన ఎమ్మెల్యే. ఆర్థిక పరిస్థితుల ద్వారా మస్కట్ వెళ్లి ఇబ్బందులు పడుతున్న మహిళలను సురక్షితంగా కుటుంబ సభ్యుల వద్దకు చేర్చిన ఎమ్మెల్యే వెనగండ్ల. కన్నీటితో ఎమ్మెల్యే వెనగండ్ల రాముకు మంత్రి నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపిన బాధిత మహిళ. ఎమ్మెల్యే వెనగండ్ల రాములు కలిసి తమకు న్యాయం చేయాలని కోరిన బేతవోలు చెరువుగట్టుపై నివాసం ఉంటున్న నివాసులు. అభివృద్ధికి ఆటంకం లేకుండా సహకరించాలని, ఎవరికి అన్యాయం జరగకుండా చూస్తానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే రాము. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ న్యూస్ గుడివాడ.